భూకంపం అనగానే ప్రతి ఒక్కరికి ఒక విధమైన భయం కలుగుతుంది. ఇది ఎక్కడ వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. ఎందుకు వస్తుందో మాత్రం చెప్పగలము జియాలజిస్టులుగా. అయితే ఎక్కడొస్తుంది, ఎప్పుడు వస్తుంది యాక్యురేట్గా చెప్పడం జరగదు. అందుకని ప్రతి వ్యక్తి కూడా ఈ భూకంపం అనగానే ఒక విధమైన భయానికి లోనవుతాడు. అసలు ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి, భూకంపాలను ఏ విధంగా వర్గీకరిస్తారు, భూకంపాల వల్ల జరిగే నష్టాలు ఏమిటి, భూకంపాల్లో ఉండేటువంటి భూకంప తరంగాలు ఏమిటి, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి అన్నిటి గురించి ఈరోజు మీరు తెలుసుకుంటారు. భూమి ఒక డైనమిక్ వ్యవస్థ. భూమి మీద కానీ భూమి లోపల కానీ నిరంతరము భౌతిక బలాలు పనిచేస్తుంటాయి. వీటిని ఫిజికల్ ఫోర్సెస్ అంటాం. భూమి పైన ఈ భౌతిక బలాలు పనిచేయటం వలన భౌమ ప్రక్రియలు, బహిర్గత భౌమ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. అవేంటంటే శిలలు శైథిల్యం చెందటము, గ్రౌండ్ వాటర్ ఏర్పడటము, నదులు ఏర్పడటము, నదులు ప్రవహించటము, సరస్సులు ఏర్పడటము, పవనాల వల్ల చర్య, మరి ఒక ముఖ్యమైనది క్రమక్షయము, ఎరోజన్. ఇవన్నీ కూడా భూమి మీద భౌతిక బలాలు పనిచేయటం వల్ల జరిగే భౌమ ప్రక్రియలు. అలాగే ఈ భౌతిక బలాలు భూమి లోపల కూడా అంతర్భాగంలో పనిచేయటం వల్ల మనకి కొన్ని భౌమ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యమైనవి భూకంపాలు రావటం, అగ్నిపర్వతాలు బద్దలవ్వటం, పర్వతాలు ఉద్భవించటం. కాబట్టి భూమి ఒక డైనమిక్ వ్యవస్థ. కాబట్టి ఈ భూకంపాలు, ఈ అగ్నిపర్వతాలు ఎప్పుడు ఉద్భవిస్తాయి, భూకంపాలు ఎప్పుడు వస్తాయి అనేది మనం చెప్పలేం. ఇది న్యాచురల్ కంట్రోలింగ్ మెజర్సే, కానీ వీటిని ఏ విధంగానూ మనం తెలుసుకోవటం కుదరదు. భూకంపం అంటే భూమి కంపించటం లేక చలించటం. ఇది నెమ్మదిగా జరుగుతుంది, హఠాత్తుగా జరుగుతుంది. హఠాత్తుగా భూమి కంపించినప్పుడే మనకి ఎక్కువగా నష్టం, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరుగుతుంది. ఇలాంటి వాటిని మనం భూకంపాలు అంటాం. భూకంపాల వలన మనకు జన నష్టము, ఆస్తి నష్టము, అలాగే రోడ్లన్నీ దెబ్బతింటాయి, అలాగే టెలిఫోను, తర్వాత ఈ విద్యుత్ వ్యవస్థలంతా కూడా నిర్వీర్యం అయిపోతాయి. అందుకే మనం ఈ భూకంపాలను వీటిని ప్రకృతి కన్నెర్ర చేసింది, ప్రళయాన్ని సృష్టించింది అని చెప్తూ ఉంటాం. అలాగే భూకంపం ఎక్కువ మ్యాగ్నిట్యూడ్లో వచ్చిన ప్రదేశాల్లో ఇలాగే అక్కడ ఉన్నటువంటి గృహాలు, ఆస్తులు అన్నీ కూడా ధ్వంసమైపోతాయి. మనుషులంతా కూడా, మనుషులు, జంతువులందరూ కూడా చనిపోతారు. వీటన్నిటిని గురించి, ఈ భూకంపాల గురించి తెలియజేసే శాస్త్రాన్నే సిస్మాలజీ అంటారు. ఈ భూకంపాల గురించి నిరంతరము పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలను సిస్మాలజిస్ట్ అంటారు. ఈ భూకంపాలను గురించి తెలుసుకోవటంలో దక్షిణ భారతదేశంలో హైదరాబాదు నందు గల ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు విశేష కృషి జరుపుతున్నారు. వీరు ప్రపంచవ్యాప్తంగా ఈ జరిగేటువంటి భూమిలో జరిగేటువంటి చలనాలను, కంపనాలను రికార్డ్ చేస్తూ ఉంటారు. వాటి మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద 10 భూకంపాలను మన ఎన్జిఆర్ఐలోని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బాలకృష్ణ రస్తోగి గారు ఇప్పుడు మనకి వివరిస్తారు. This map shows 10 largest earthquakes in the world since 1900. The largest known earthquake has been in Chile, that is here. That was in 1960 of magnitude 9.5 on moment magnitude scale. And the second biggest was Alaska earthquake in 1964 of magnitude 9.2. And third is Aleutian Island earthquake of magnitude 9.1. And then Kamchatka and some other earthquakes in this area. And here Kamchatka earthquake, and then in these 10 largest earthquake, the 1950 Assam earthquake also here it comes in this list, that was of magnitude 8.6. భారతదేశంలో జరిగిన భూకంపాల విషయానికి వస్తే 1887లో
అస్సాంలో ఒకసారి భూకంపం వచ్చింది. తర్వాత 1935లో ఒకసారి బీహార్లో భూకంపం వచ్చింది. తర్వాత 1950లో మరలా అస్సాంలో భూకంపం వచ్చింది. తర్వాత 1967లో కొయానాలో భూకంపం వచ్చింది. ఇక్కడి నుంచి మనకి మంచి మంచి జరిగిన నష్టాలకు సంబంధించిన ఫోటోలు కూడా లభ్యమవుతాయి. 1967 కొయానా భూకంపం తర్వాత 1969లో భద్రాచలంలో భూకంపం వచ్చింది. తర్వాత ఈ మధ్యకాలంలో మనకు తెలిసి భారీ జననష్టం జరిగింది లాతూరు భూకంపం. ఇది 1993లో వచ్చింది. మహారాష్ట్రలోని లాతూరు వద్ద ఈ భూకంపం వచ్చింది. తర్వాత ఉత్తరకాశీ భూకంపము, జబల్పూర్ భూకంపము, తర్వాత ఈ మధ్యకాలంలో అంటే గడిచిన సంవత్సరం 2000 ఇయర్లో గుజరాత్లోని భుజ్ ప్రాంతంలో, ఇది జియలాజికల్గా కచ్ ప్రాంతం అంటాము, ఈ భుజ్ ప్రాంతంలో వచ్చినటువంటి ఈ భూకంపము అత్యధిక జన నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మనకి కలుగజేసింది. దానికి సంబంధించినటువంటి ఫోటోలు మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు భూకంప తరంగాల గురించి తెలుసుకుందాం. భూకంపం వచ్చినప్పుడు అత్యధిక పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. ఇది తరంగాల రూపంలో వస్తుంది. ఇక్కడ మనకి 3 రకాలైన తరంగాలు ఉన్నాయి. అవి దీర్ఘ తరంగాలు, వీటిని పీ వేవ్స్ అంటాము. విరూపణ తరంగాలు ఎస్ వేవ్స్ అంటాము. తర్వాత ఎల్ వేవ్స్ అంటాము. ఇవి సర్ఫేస్ వేవ్స్ అన్నమాట. ఈ 3 తరంగాలు రూపంలో శక్తి విడుదలవుతుంది. వీటిలో అత్యంత వేగముగా ప్రయాణించేది పీ వేవ్స్. తర్వాత ఎస్ వేవ్స్ ప్రయాణం చేస్తాయి. చివరగా ఎల్ వేవ్స్ ప్రయాణం చేస్తాయి. ఈ పీ వేవ్స్ ఘనస్థితిలోను, ద్రవస్థితిలోను రెండిటిలోనూ కూడా ప్రయాణం చేస్తాయి. ఎస్ వేవ్స్ మాత్రం ఓన్లీ ఘనస్థితిలోనే ప్రయాణం చేస్తాయి. ఈ సర్ఫేస్ వేవ్స్ సర్ఫేస్ పరిమాణాల్లో ప్రయాణిస్తూ మనకి ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ని, ఎర్త్ కేక్ యొక్క భూకంపాల యొక్క మ్యాగ్నిట్యూడ్ని మనకి తెలియజేస్తాయి. ఈ యొక్క భూకంపాల మ్యాగ్నిట్యూడ్ అంటే మనం భూకంపాల యొక్క తీవ్రతను ఎలాగ కొలుస్తారో తెలుసుకుందాం. ఈ భూకంపాల యొక్క తీవ్రతను కొలుసుకోవటానికి మొట్టమొదటిగా చైనా దేశస్థులు 132 సంవత్సరం ఏడీలో ఒక సిస్మోగ్రాఫ్ని కనిపెట్టారు. అది ఇప్పటి వరకు దాదాపు 18వ శతాబ్దం వరకు దానినే ప్రపంచవ్యాప్తంగా వాడటం జరిగింది. తరువాత సిస్మోగ్రాఫ్ని సాంప్రదాయ పద్ధతుల్లో సిస్మోగ్రాఫ్ని డెవలప్ చేయటం జరిగింది. దానిని కూడా మీరు ఇప్పుడు మన ఎన్జిఆర్ఐ సైంటిస్ట్ రస్తోగ్ గారు మనకి వివరిస్తారు. అలాగే శాస్త్రీయ పద్ధతుల్లో ఈ సిస్మోగ్రాఫ్ని, తర్వాత దాని నుంచి తీసిన సిస్మోగ్రామ్ని శాస్త్రీయ పద్ధతిలో కంప్యూటర్ల సహాయంతో కూడా ఆయన మనకి వివరిస్తారు. హైదరాబాదులోని ఎన్జిఆర్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ సెంటర్ నందు ఈ భూకంపాలను ఏ విధంగా రికార్డ్ చేస్తారో పరిశీలిద్దాం. ఇప్పుడు మనము ఎన్జిఆర్ఐలోని సిస్మాలజీ సెంటర్ నందు ఉన్నాం. ఈ సిస్మాలజికల్ సెంటర్ అనేది డబుల్ వాల్డ్ కన్స్ట్రక్షన్. అంటే బయట ఒక ఔటర్ పెరిఫెరీలో ఒక గోడ ఉంటుంది. ఏ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా దీనికి 2 అడుగుల దూరంలో ఇంటర్నల్ వాల్ కన్స్ట్రక్ట్ చేయబడినది. వీటిలో భూమి లోపల అంటే భూగర్భంలో ఈ సెన్సార్స్ని ఉంచటం జరిగింది. ఇప్పుడు మీరు ఈ సెన్సార్స్ని చూడవచ్చు. ఈ సెన్సార్స్ నుండి మనకి కేబుల్స్ పైన ఉన్నటువంటి కంప్యూటర్స్కి, సిస్మోగ్రాఫ్కి అనుసంధానం చేయటం జరిగింది. ఈ సెన్సార్స్ అనేవి భూకంపాలను గుర్తించి వీటి కేబుల్స్ ద్వారా ఈ తరంగాలను కంప్యూటర్స్కి చేరవేస్తాయి. తరువాత కంప్యూటర్ ద్వారా
వీటిని విశ్లేషిస్తారు. This is the earthquake which has been recorded in the evening yesterday. And normally, if there is no earthquake, the traces are just plain like that. But if some earthquake is there, the vibrations start and they are recorded like this. First, a small pulse is recorded like this, which is by P wave, and then a bigger wave is there, that is S wave, that is secondary or shear wave. First is primary wave, P wave, and like that the earthquake is recorded. This is very small, maybe 1 magnitude, somewhere very nearby, and another very small tremor, even less than 1 magnitude, which may not be felt even. This has been recorded because the seismographs are very sensitive seismographs, and these seismographs, to avoid the noise made by walking people or vehicles, the sensors are kept below the ground, the basement, and they are in double walled structure to minimize the temperature variation also, and pressure also variation is reduced. So that way they record the earthquakes, and this is a very conventional type of recording on a smoked paper. We have also recording on photographic paper, and also now we have computerized digital recording, and that also will show you. This screen shows computerized recording of earthquakes. The seismometer sensors set is having 3 components: vertical, north south, and east west. This combination is chosen to know the direction of the earthquake from where it is coming, and also it has some other advantages. The distance of earthquake is noted from the travel times of the primary wave and secondary wave and the time difference between these two waves. This is one earthquake which has been recorded, and it is in first vertical component, then north south component, and then east west component. And then we can analyze. In computerized recording, one can zoom the seismogram portion, and one can see in details how all these waves are recorded in very much details. Still more it can be zoomed. This figure shows how Richter scale magnitude is estimated. Richter scale is not any instrument. It is based on the amplitudes which are recorded on seismograms like this. These seismograms amplitude is red, and here if you see that the amplitude is more in these shear wave portions. So here this amplitude is red from center, so amplitude is 23 millimeter as shown here, and if you know the distance of the earthquake, it can be read from here also, the time difference between S and P wave. It is coming say like 24 seconds. 24 seconds corresponds to something like 200 kilometers or so. And if you join these 2 points, a magnitude is coming 5. So this is 5 on Richter scale, and we have different scales of magnitude depending upon the distance and depending upon the type of instrument, how and what is used, and the type of waves, and which type of waves are seen for magnitude, that also depends upon the magnitude level. For small tremors, local tremors, Richter scale magnitude is used, and then if earthquakes are bigger, then we use surface wave magnitude or moment magnitude. And what is the difference between magnitude and intensity? That can be demonstrated like taking equivalence with the light. Say if you have a bulb of 100 watt, then it is
like magnitude 7. But it is intensity varies with distance, and it can be, say, candle light, some units you can say 500 candle light at close distance of 10 meters. Then at some distance, say, the light will decrease, and still it will decrease further. The same way intensity also decreases with distance, and intensity is given in modified Mercalli scale, say like 8 here, and then 7 at 100 kilometer and 6 at 300 kilometer. Like that, the intensity of earthquake will decrease, and intensity depends upon the, say, how much damage potential is there, how much damage it has caused. భూకంపాల గురించి తెలుసుకునేటప్పుడు ఈ భూకంపాల తీవ్రత ద్వారా భూకంపాలు ఏ ప్రదేశంలో అధికేంద్రం అంటాము, దీన్ని ఎపీ సెంటర్, ఎక్కడ ఉద్భవించినవి, భూమి లోపల ఉద్భవించిన ప్రదేశాన్ని దీన్ని ఫోకస్ అని, అంటే భూకంప నాభి అని చెప్తాము. దానికి సమాంతరం లంబంగా భూమి పైభాగాన్ని అధికేంద్రము, భూకంప కేంద్రము అంటే ఎపో సెంటర్ అని చెప్తాం. వీటిని ఆధారం చేసుకొని ఈ భూకంపం యొక్క ఎపీ సెంటర్ని ఆధారం చేసుకొని భూకంపాలని వర్గీకరించటం జరిగింది. అగాఢ నాభి భూకంపాలు, మధ్యస్థ నాభి భూకంపాలు, గాఢ నాభి భూకంపాలు అనేవి 3 రకాలుగా ఈ భూకంపాల గురించి మనము చెప్పుకుంటాం. అయితే వీటిల్లో ఎక్కువగా కూడా ఈ అగాఢ నాభి భూకంపాల గురించి ఏ విధమైనటువంటి మనకి రికార్డు లేదు. అయితే ఈ మధ్య కాలంలో మన సింధు నాగరికత అనేది ఉంది కదా, ఈ సింధు నాగరికత, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ పట్టణాలన్నీ కూడా కనుమరుగైపోవటానికి ఇలాంటి భారీ భూకంపాలే కారణమని శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉన్నారు. ఎక్కువగా మనకు వచ్చే ఈ గాఢనాభి భూకంపాలే వస్తూ ఉంటాయి. వీటి వల్లనే మనకి ఎక్కువ జన నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరుగుతూ ఉంటుంది. కొన్ని చిన్న ట్రీమర్స్ని ఇప్పుడున్నటువంటి ఈ సిస్మోగ్రాఫ్స్, అతి సున్నితమైనటువంటి సెన్సార్లు బిగించటం వల్ల ఇవి మనము రోడ్డు మీద పోయే వెహికల్ తరంగాలను కూడా ఇవి మనకి గుర్తిస్తూ ఉంటాయి. వీటిలో మనకి ఉన్నటువంటి ఈ సిస్మలాజికల్ రికార్డుని మనం పరిశీలించినట్టయితే ఈ భూకంపాల యొక్క తీవ్రతను 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి రోసిఫెరల్ స్కేలు అనే దాన్ని బట్టి, దీనిలో 12 తరగతులు ఉంటాయి. ఇంకొకటి మెర్కోలీ స్కేల్ అనేది, తర్వాత రెక్టర్ స్కేల్ అని ఈ మధ్య మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. ఈ విధంగా వీటి భూకంపాల యొక్క తీవ్రతను ఈ స్కేల్ మీద పరిశీలించటం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా చిన్న ట్రీమర్స్ వస్తూ ఉంటాయి. మన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో కూడా చిన్న ట్రీమర్స్ వస్తుంటాయి. వీటి యొక్క తీవ్రత రెక్టర్ స్కేల్ మీద 2గా గుర్తించటం, 2 కంటే తక్కువగా గుర్తించటం జరుగుతుంది. కాబట్టి సాధారణంగా ఈ 5.5 లేక 6 అంతకంటే ఎక్కువగా రిక్టర్ స్కేల్ మీద తీవ్రత వచ్చినప్పుడే జన నష్టము, ఆస్తి నష్టము జరుగుతూ ఉంటుంది. భూకంపాలు అసలు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. భూకంపాలు ముందుగా నేను చెప్పినట్లు భూమి లోపల భౌతిక బలాలు పనిచేయటం వల్ల వస్తాయని తెలుసుకున్నాం. అయితే ఈ భౌతిక బలాలు పనిచేయటం వల్ల అసలు ఎందుకు భౌతిక బలాలు పనిచేస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. భూమి ఏర్పడినప్పుడు పొరలుగా ఈ శిలలు నిర్మాణం జరిగింది. ఈ శిలల్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో అడ్జస్ట్మెంట్స్ జరిగేటప్పుడు భూమి కంపిస్తూ ఉంటుంది. అలాగే దీన్ని ఎలాస్టిక్ రిబౌండ్ థియరీ అని హెచ్ఎఫ్ రీడ్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. ఆయన సిద్ధాంతం ప్రకారం భూమి పైన ఉన్నటువంటి వరుసగా ఈ శిలలన్నీ కూడా పొరలుగా ఉంటాయి. ఈ పొరలుగా ఉన్నటువంటి శిలలు పైన ఉన్నటువంటి పొరలు కిందున్నటువంటి పొరల మీద ఒత్తిడిని గురి చేస్తాయి, అంటే స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. మనకి హుక్స్ లా ప్రకారము స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, అంటే పైనుంచి మనం ఎంతటి ఒత్తిడిని గురి చేశామో కిందున్నటువంటివి కూడా మనకి ఎదురుగా అంతే ప్రతిబలాన్ని కలుగు చేస్తాయి, అంటే స్ట్రెయిన్ని కలుగు చేస్తాయి. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ మధ్య చర్యల్లో ఏమవుతుందంటే శక్తి విడుదలవుతుంది, ఎనర్జీ విడుదలవుతుంది. ఈ ఎనర్జీ విడుదలవటం వల్ల భూమి అంతా కూడా కంపిస్తూ ఉంటుంది. దీని ద్వారా భూమిలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా శిలలు అడ్జస్ట్మెంటు జరుగుతూ ఉంటాయి. ఇది ఒక సిద్ధాంతము. అలాగే భూమి పొరలలో ఉన్నటువంటి మ్యాగ్మా అగ్ని పర్వతాలుగా పైకి ఉద్భవించేటప్పుడు కూడా ఈ అగ్ని పర్వతాలు బ్రద్దలయ్యి
మ్యాగ్మా లావాగా బయటికి వచ్చేటప్పుడు కూడా కొంత శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి ద్వారా కూడా భూకంపాలు సంభవించవచ్చు. అలాగే సముద్రాంతర్గమ భూకంపాలు, సముద్రాలలో అంతర్గాలలో ఏమవుతుందంటే ఈ సునామీస్ అనే వాటి ద్వారా కూడా భూకంపాలు సంభవించవచ్చు. ఇదంతా కూడా ప్రకృతి ద్వారా నేచురల్గా వచ్చేటువంటి భూకంపాలు. అయితే మనిషి తన యొక్క స్వార్థం కోసం, తన యొక్క సుఖం కోసం కొన్ని సైంటిఫిక్ పరిశోధనలు చేసి తన యొక్క స్వార్థం కోసం కొన్ని పనులు చేస్తూ ఉన్నాడు. ఈ పనులు కూడా మనకి భూకంపాలు రావడానికి కారకాలుగా ఉంటున్నాయి. అవేంటంటే మనకి రిజర్వాయర్స్, వాటర్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం. నదుల్లో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. వీటికి మనం ఆనకట్టలు కట్టి వాటిని తాగునీటిగా వాడుకుంటున్నాము. తర్వాత అగ్రికల్చరల్ పర్పస్, వ్యవసాయానికి ఈ నీటిని వాడుకుంటున్నాము. జల విద్యుత్పత్తిని ఉత్పత్తి చేసుకోవడానికి ఈ నీటిని వాడుతున్నాము. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనము కొన్ని వేల క్యూబిక్ మీటర్స్ లీటర్ని, అంటే కొన్ని వేల హెక్టార్సు గ్యాలన్స్ ఆఫ్ మనము నీటిని ఒక ప్రదేశంలో నిల్వ చేస్తున్నాం. అంటే ఈ నీటిని అంతా కూడా మనం దేని మీద నిల్వ చేస్తున్నాము? భూమి మీద నిల్వ చేస్తున్నాము. ఇలాంటప్పుడు ఈ భూమి మీద ఇన్ని వేల లీటర్ల నీరు మనకి నిల్వ చేసినప్పుడు ఈ వాటరు హైడ్రోస్టాటిక్ ప్రెషర్, అంటే వాటరు బలాన్ని నీటిని స్టోర్ చేసినప్పుడు ఆ వాటర్ బలాన్ని కలుగజేసి అది కింద ఉన్నటువంటి శిలల మీద ప్రభావాన్ని చూయిస్తూ ఉంటాయి. అంటే ఈ బరువుకి, ఈ నీటి బరువుకి కింద ఉన్నటువంటి శిలలు కొన్ని బ్రద్దలయ్యి కూడా ఈ యొక్క భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన కొయానా భూకంపం కూడా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తుంది అక్కడ నియరెస్ట్గా ఉన్నటువంటి రిజర్వాయర్లో నీటిని రిజర్వ్ చేయటం వల్ల వచ్చినటువంటిది అని చెప్తూ ఉన్నారు. దీనినే మ్యాన్ ఇండ్యూస్డ్ సిస్మాసిటీ అంటాం. అంటే మనిషి తన స్వార్థం కోసం చేసే పనుల వల్ల భూమి లోపల ఉన్నటువంటి ఈ బలాలు పనిచేస్తూ భూకంపాలని కలుగజేయటం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ భూకంపాలు వచ్చే ప్రాంతాలను, మండలాలను ఈ యుఎస్జిఎస్ సర్వే వాళ్ళు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి మ్యాప్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ భూకంపాలు వచ్చే తీవ్రతను మనము తెలుపు నుంచి డేంజర్, ఎరుపు రంగు వరకు వివిధ కలర్స్లో చూపించడం జరిగింది. ఇక్కడ ఈ ఎర్రగా రెడ్ కలర్లో చూపించబడిన మండలాలన్నీ కూడా, ప్రాంతాలన్నీ కూడా భూకంపాలు రావడానికి అత్యంత అనువైన ప్రదేశాలుగా గుర్తించడం జరిగింది. అలాగే దాని నుంచి కలర్ తగ్గుతూ వైట్ కలర్ వరకు వస్తుంది. వైట్ కలర్ అంటే ఈ తెల్లని రంగులో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భూకంపాలు ఏ విధంగానూ న్యాచురల్గా, సహజంగా రావటానికి ఆస్కారం లేని ప్రదేశాలు. అలా కాకుండా ఈ మ్యాన్ ఇండ్యూస్డ్ సిస్మిసిటీ గురించి నేను చెప్పాను కదా, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ ప్రాంతంలోనైనా కూడా మనకి భూకంపాలు రావటానికి ఆస్కారం ఉంది. మన భారతదేశానికి సంబంధించి మనకి ఇప్పుడు ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త రస్తోగి గారు భూకంపాలకు సంబంధించిన మండలాలను గురించి వివరిస్తారు. This map shows seismic zoning of India, and this zoning has been done on the basis of past earthquakes, intensity of earthquakes which has been recorded earlier, and tectonics or geology of India. And this is divided in 5 zones. This red zone is most hazardous, having intensity of magnitude is 10 or above, or magnitude 8 or above, and the next zone is this yellow zone, that is zone 4, which is here, and zone 3 green and blue, zone 2, and now this zone 1 in revised map has been omitted, and now the seismic zoning map, which has been revised recently but is still government clearance has to come, is still it is zone 5 is like this here, most hazardous, and zone 4 this yellow, and zone 3 this green, and zone 2. So now even say up to zone 3 is having say damage potential. So at least about 60% of India, as you see the area in India
is earthquake prone, where damage can happen. And people have to take precautions in these areas. They have to build houses which are earthquake resistant. The houses need to be small, they need to be light but strong. This is the map showing seismic stations in India. There are now over some 70 stations which are digital state of the art stations in India, having very sensitive seismographs, and some other analog type and old type instruments are still working, which total near about 200 seismic stations all over India. And this map shows instrument wise that digital broadband are shown by these rectangles or squares, and then short period digital are shown by triangles, and other conventional type are shown as analog. So these are about 200 locations which are shown like this. And still you see that good type of stations in Himalaya, they are not many, and in this western part also. So in these areas the coverage needs to be still improved. భూకంపాలు వీటంతా గురించి చెప్తూ ఉన్నారు. సైన్స్ ఇంత పురోభివృద్ధి చెందింది, వీటిని ఎందుకు ముందుగా కనుక్కోలేకపోతున్నారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా న్యాచురల్గా జరుగుతుంది, సహజంగా భూమిలో జరిగే మార్పుల వలన. కాబట్టి ఏ ప్రాంతాల్లో వస్తాయో వరకు ఇప్పటి వరకు సైన్స్లో సాధించిన పురోభివృద్ధి ద్వారా చెప్పవచ్చు, కానీ ఎప్పుడు వస్తాయి అనేది మాత్రం చెప్పటం చాలా కష్టం. అయితే ఈ మధ్య కొన్ని పరిశోధనలు, ముఖ్యంగా చైనా లాంటి, జపాన్ లాంటి కంట్రీస్లో యానిమల్ బిహేవియర్ అంటే ఈ భూకంపం వచ్చే ప్రాంతాలలో భూకంపం వచ్చే కొన్ని గంటల ముందుగా ఈ కలుగులలో నివసించే ఎలుకలు, అలాగే ఈ జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా వింత ప్రవర్తనను చేస్తూ ఉంటాయి. ఈ వింత ప్రవర్తనను బట్టి మనం ఈ భూకంపాలు వచ్చే ప్రాంతాలను తెలుసుకోవచ్చు. మనం ముందుగా కొన్ని జాగ్రత్తలు అంటే మనము ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మన ప్రాణ నష్టాన్నైనా తగ్గించుకోవచ్చు అనేది కొంతవరకు జరుగుతుంది. కానీ దానికి అక్కడ ఉన్నటువంటి సమయము చాలా తక్కువ. ఇది తెలిసిన వెంటనే కూడా మనకి డ్యామేజ్ జరుగుతుంది. అదే రాత్రి వేళల్లో వస్తే మనము కనిపెట్టలేము. ఈ ముందు కాలంలో ఈ సైన్స్ ఇంకా పురోభివృద్ధి సాధించి భూకంపాలు వచ్చే ప్రదేశాలను, వచ్చే సమయాలను కూడా ముందుగా తెలుసుకుంటారని మనం ఆశిద్దాం.